హలో ఫ్రెండ్స్, ఇక్కడే సమర్పించు మార్కెట్ సెట్ లో స్వాగతం. ఇక ఈ రోజు ఒక హిస్టారికల్ డే. సో నిన్న మనకి నిఫ్టీ 26,000 హిట్ అయినప్పటికీ క్లోజింగ్ బేసిస్ లో అవ్వలేదు. బట్ ఈ రోజు 26,000 పైన క్లోజ్ అయ్యి జస్ట్ అబౌట్ 26,004 దగ్గర క్లోజ్ అవుతుంది విషయం. సో ఇవాళ పెనల్టిమేట్ డే అనొచ్చు, ఎందుకంటే రేపు మంత్లీ ఆప్షన్స్ ఆర్ మేబీ మంత్లీ సిరీస్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఈవెన్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ రెండింటిలో కూడా. సో మోస్ట్ పార్ట్ ఆఫ్ ద గేమ్ అనేది ఈ రోజే అయిపోయిందని ఒక ఫీల్ ఇస్తుంది మార్కెట్. ఎందుకంటే ఓ 40 పాయింట్స్ గ్యాప్ డౌన్ తర్వాత నిఫ్టీ ఆల్మోస్ట్ అప్ టు 3 o'clock వరకు కూడా 20-30 పాయింట్స్ మైనస్ లోనే స్పెండ్ చేయడం చేసాం. అండ్ 3 o'clock నుంచి అనూహ్యంగా మార్కెట్ చూస్తే కనుక లోస్ నుంచి 25,009 నుంచి 26,032, అంటే క్లోజ్ టు అబౌట్ మైనస్ 30-40 పాయింట్స్ నుంచి ప్లస్ 70 పాయింట్స్ దగ్గర ఆల్మోస్ట్ క్లోజ్ అవటం చూసాం. అబౌట్ 10 పాయింట్స్ అబరేషన్ పక్కన పెడితే కనుక. సో ఆల్ ఇన్ ఆల్ రేపటి మార్కెట్ ఎలా ఉంటుంది అనేది వెరీ కీ. ఎందుకంటే ఒకవేళ ఈరోజు 26,000 ఆప్షన్స్ కనుక అన్ని క్లోజ్ అయిపోయి ఉంటే రేపు ఇంకో 200 పాయింట్స్ కూడా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే మంత్లీ ఆప్షన్స్ మన డేటా ప్రకారం చూస్తే కనుక 26,250 అండ్ 26,500 మధ్యలో ఎక్కువ ఓపెన్ అయి ఉన్నాయి. సో రెసిస్టెన్స్ పాయింట్స్ కూడా అవే మనకి 26,250 అండ్ 26,500 అండ్ 25,611 ఏదైతే మనం గత కొన్ని రోజులుగా సపోర్ట్ పాయింట్ అనుకుంటున్నామో అది స్టిల్ వ్యాలిడ్. అండ్ ఇప్పుడు 20-day మూవింగ్ యావరేజ్ 25,394 దగ్గర ఉంది. అంటే 25,600 టు 25,400 ఒక డిమాండ్ జోన్ గా పరిగణిస్తాం. అదేవిధంగా 26,400 ఆర్ 26,500 ని సపోర్ట్ రెసిస్టెన్స్ జోన్ గా ఆర్ సప్లై జోన్ గా మనం పరిగణిస్తాం. సో 1000 పాయింట్స్ రేంజ్ అనేది ఇప్పుడు కూడా ఉంది. బట్ రేపటి క్లోజింగ్ ఎలా ఉంటుంది అనేది మనం వేచి చూడాల్సిందే. సో ఈరోజు నిఫ్టీలో మనం చూస్తే కనుక ప్రాబ్లీ పెరిగిన స్టాక్స్ వెళ్ళి చూస్తే కనుక ఇట్ వాస్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్, కోర్స్ లాట్ ఆఫ్ బ్రోకరేజెస్ నుంచి ఒక బై రేట్ రావటం తోటి పవర్ గ్రిడ్ ఆల్మోస్ట్ 4% బిగ్గెస్ట్ గెయినర్ గా చెప్పుకోవచ్చు. సో పిఎస్యు నేమ్స్ లో ఇది ఒక వన్ ఆఫ్ ది న్యూ హై క్లోజింగ్ బేసిస్ లో చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత పిఎస్యు స్పేస్ ని ఎలా బీటెన్ డౌన్ చేశారో, సో ఈ స్టాక్ టోటల్లీ రికవర్ అయిపోవటం చేసాం. మేబీ ఇంకా ఇక్కడ నుంచి కూడా స్ట్రెంత్ గెయిన్ అయ్యే ఛాన్స్ ఉంది. సిమిలర్లీ ఎన్టీపీసీ కూడా పెరగటం చేసాం మనం. ఇక నెక్స్ట్ గుడ్ గెయినర్ మనం చూస్తే కనుక ప్రైవేట్ బ్యాంక్స్ గా చెప్పుకోవచ్చు. యాక్సిస్ బ్యాంక్ అబౌట్ 2.3% దాకా పెరగటం చూసాం. ఇంకా అదర్ నేమ్స్ లైక్ హెచ్డిఎఫ్సి కానీ లేదంటే ఐసిఐసిఐ బ్యాంక్ కూడా కొద్దిగా పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. ఇక కొన్ని నేమ్స్ మనం చూస్తే కనుక ఇట్ వాజ్ ఆటోలో మిక్స్ ఆఫ్ బ్యాగ్ అని చెప్పొచ్చు. M&M, మారుతి, ఐషర్ అప్వర్డ్ ట్రాజెక్టరీలో ఉన్నాయి. అదేవిధంగా మెటల్స్ లో టాటా స్టీల్ పాజిటివ్ గా ట్రేడ్ అవటం చూసాం. అండ్ ఫార్మాలో ఐ థింక్ సైడ్ తీసుకునే కొన్ని స్టాక్స్ డాక్టర్ సిప్లా, దివిస్ లాంటివి పాజిటివ్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇక వీక్ అయింది అగైన్ ఈరోజు థర్డ్ డే ఇన్ రో ఐటీ సెక్టర్ గా మనం చెప్పుకోవాలి. బికాస్ ప్రాబ్లీ లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ గా మనం చూస్తే కనుక ఐటీ కొద్దిగా డౌన్ ట్రెండ్ లో ఉన్న స్టాక్ ఇది. సో నా ఉద్దేశంలో ఐటీ ప్రాబ్లీ సమ్వేర్ ఎక్కువ బాటమ్ అవుట్ అయిన ఒక ఫీల్ కూడా ఇస్తుంది. ఎందుకంటే లాస్ట్ 7 days నుంచి ఆల్మోస్ట్ ఐటీలో ఒక బిగ్ సెల్ ఆఫ్ రావటం విషయం. ఆ కోలోనే ఎల్టీఐ మైంట్రీ బిగ్గెస్ట్ లూజర్ 3.8%, దాని తర్వాత టెక్ మహీంద్రా 2% అండ్ అదర్ నేమ్స్ లైక్ విప్రో కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇక ఈరోజు మనకి పెక్యులారిటీ ఇక్కడ గమనిస్తే కనుక టాటా గ్రూప్ షేర్స్ లో అన్ని వీక్నెస్ అనేది చాలా ఎగ్జిబిట్ అవటం చూసాం. ఫర్ ఇన్స్టెన్స్ ఇట్స్ నాట్ ఏ సెక్టర్ బట్ యాజ్ ఏ గ్రూప్. ఎందుకంటే టెక్ మహీంద్రా 2% క్రాక్ అయింది, టాటా కన్స్యూమర్ 1.8% క్రాక్ అయింది, టాటా మోటార్స్ 1.4% క్రాక్ అయింది, టైటాన్ 1.2% క్రాక్ అయింది. సో ఈ 4 నేమ్స్ కూడా నెక్స్ట్ బిగ్గెస్ట్ లూజర్స్ ఇన్ నిఫ్టీ చెప్పుకోవచ్చు. ఇంకా ఇందాక అనుకున్నాం మనం ఆటో సైడ్స్ తీసుకున్నాయని. సో ప్రాబ్లీ హీరో మోటార్ ఇక్కడ వీక్ గా ట్రేడ్ అవటం చేసాం. కొన్ని బ్యాంకింగ్ నేమ్స్ ఇండస్ ఇండ్ లాంటివి లేదంటే ప్రాబ్లీ అదర్ నేమ్స్ లైక్ హెచ్డిఎఫ్సి లైఫ్ ఇలాంటివి కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవటం చేసాం. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ఒక గ్రేట్ మూవ్ అని చెప్పాలి ఈరోజు. రీజన్ ఏంటంటే కనుక 170 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినాక ఆల్మోస్ట్ అదే లో ఫామ్ అవటం చేసాం. 53,794 ఏదైతే ఓపెన్ అయిందో అదే లో ఆల్మోస్ట్ అండ్ క్లోజింగ్ 54,115 దగ్గర క్లోజ్ అవటం చూసాం. సో ప్రాబ్లీ మనకి ఈ రోజు చూస్తే కనుక బ్యాంక్ నిఫ్టీలో కూడా రేపటి ఎక్స్పైరీ కూడా ఇక్కడ ప్లే చేసిందని అనుకోవచ్చు. ఎందుకంటే మోస్ట్ పార్ట్ ఆఫ్ ద డే 54,000 కాల్ అండ్ పుట్ ఆప్షన్స్ లోనే ఎక్కువ ప్లే జరిగిందని చెప్పొచ్చు. ఒకవేళ రేపు ఎక్స్పైరీలో కనుక 54,500 కాల్స్ స్మార్ట్ మనీ ప్లే చేస్తుంటే కనుక ఇంకో 300, 350 ఆర్ 400 పాయింట్స్ కూడా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. ఏదైనప్పటికీ బ్యాంక్ నిఫ్టీ ప్రీవియస్ హై అంటే 2 days బ్యాక్ ఏదైతే హై వచ్చిందో 54,247 అది బ్రీచ్ కాలేకపోయింది. సో మేబీ ఇప్పుడు సపోర్ట్ పాయింట్ అనేది మనం ఎప్పుడు అనుకుంటుంటాం, ఎప్పుడైతే రెసిస్టెన్స్ పాయింట్ ఉందో 53,357 ప్రీవియస్ ఆల్ టైమ్ హై, అది ఇప్పుడు డెఫినెట్లీ ఒక సపోర్ట్ పాయింట్ గా ఉంటుంది.
అండ్ నెక్స్ట్ సపోర్ట్ కొద్దిగా దూరంగా ఉంది 52,443 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో. ఆఫ్ కోర్స్ అది డెఫినెట్లీ ఒక 700-800 పాయింట్స్ గ్యాప్ ఉంటుంది ఫస్ట్ సపోర్ట్ కి సెకండ్ సపోర్ట్ కి. రీజన్ ఏంటంటే కనుక 50,000 నుంచి 54,000 4,000 పాయింట్స్ పెరిగినప్పుడు మనం 30% రిట్రేస్మెంట్ వేసుకున్నప్పుడు 1,200 పాయింట్స్ కూడా క్రాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇక ప్రైవేట్ బ్యాంక్స్ ఈ రోజు లీడ్ తీసుకున్నాయని చెప్పొచ్చు. బ్యాంక్ నిఫ్టీలో గెయినర్స్ మనం చూస్తే కనుక యాక్సిస్ బిగ్గెస్ట్ గెయినర్ 2.3%, దాని తర్వాత ఫెడరల్ బ్యాంక్ 1% అండ్ హెచ్డిఎఫ్సి అండ్ ఐసిఐసిఐ స్వల్పంగా 0.3 అండ్ 0.6% అప్ లో క్లోజ్ అవుట్ చేసాం. ఇక వీక్ అయిన స్టాక్స్ పిఎస్యూస్ అని చెప్పాలి బ్యాంకింగ్ స్పేస్ లోనే. పిఎన్బి బిగ్గెస్ట్ లూజర్ 2.57. సో నేను ఏదైతే క్యూఐపీ అనౌన్స్మెంట్ చేశారో 109 అప్రాక్సిమేట్లీ ఆ ప్రైస్ లో ఆ న్యూస్ అనేది ఇంకా లాంగ్వేజ్ అవుతుంది ఈ స్టాక్ లో. సో ఈ రోజు కూడా అబౌట్ 2.57% క్రాక్ అయింది. ఇంకా అదర్ నేమ్స్ లైక్ బంధన్, ఐడిఎఫ్సి, కోటక్ స్వల్పంగా వీక్ అవుట్ అని చేసాం. అండ్ అఫ్ కోర్స్ ఇందాక అనుకున్నట్టు ఎస్బీఐ అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవుట్ అని చేసాం. ఇక ఎఫ్&ఓ స్పేస్ లోకి వెళ్ళి చూస్తే కనుక ఇట్స్ ఆల్ స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ అని చెప్పాలి. ముందుగా మనం గెయినర్స్ చూసుకుంటే కనుక ప్రాబ్లీ టాటా కమ్యూనికేషన్ ఈరోజు ఒక హ్యూజ్ ప్రైస్ వాల్యూమ్ బ్రేక్అవుట్ రావటం చేసాం అండ్ ఒక న్యూ హై పైన కూడా క్లోజ్ అవుట్ అని చేసాం. సో టాటా కమ్యూనికేషన్ బగ్ ద ట్రెండ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం ఇందాకే అనుకున్నాం నిఫ్టీలో ఆల్ టాటా గ్రూప్స్ వేర్ బీన్ సోల్డ్ అని. సో ఈరోజు వాల్యూమ్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 27 lakhs వాల్యూమ్ జరిగింది. దీనిలో యావరేజ్ వాల్యూమ్ 1.5 to గుడ్ డేస్ లో 5 lakhs అవుతాయి. అండ్ ప్రైస్ మూవ్మెంట్ ఇస్ హ్యూజ్. సో 2012 దగ్గర ఆల్మోస్ట్ లో అండ్ ఓపెన్ ఆర్ ఆల్మోస్ట్ సేమ్ అండ్ హై అండ్ క్లోజ్ ఆర్ ఆల్మోస్ట్ సేమ్. సో 130-140 పాయింట్స్ పెరగటం చేసాం మనం ఈ స్టాక్ లో. ఇంకా నెక్స్ట్ బిగ్ మూవర్ లో మనం చూస్తే కనుక రియాలిటీ స్టాక్స్ లో ఒక మంచి గుడ్ మూవ్ రావటం చేసాం. స్టాక్స్ లైక్ గోద్రేజ్ ప్రాపర్టీస్ అబౌట్ 3.5% పెరిగింది. అదేవిధంగా ఒబ్రాయ్ రియాలిటీ కూడా అప్ మూవ్ రావటం చేసాం. అండ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ నేమ్స్ లో మనకి ముత్తూట్ ఫైనాన్స్, ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్, ఎల్ఎన్టీ ఫైనాన్స్ అండ్ M&M ఫైనాన్స్ కొద్దిగా పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. కొన్ని క్యాపిటల్ గుడ్స్ లైక్ ఏబీపీ కొద్దిగా అప్ మూవ్ రావటం చేసాం. అండ్ లార్జ్ క్యాప్ ఫార్మా స్పేస్ లో కొంచెం అప్ మూవ్ రావటం చేసాం. స్టాక్స్ లైక్ అరబిందో లాంటి స్టాక్స్ లైక్ కలాప్స్ లాంటి స్టాక్స్ కొద్దిగా అప్ మూవ్ రావటం చేసాం. ఇక వీక్ అయిన వాటిలో మనం చూస్తే కనుక ఎఫ్ఎంసీజీగా చెప్పుకోవచ్చు. ఎఫ్&ఓ స్పేస్ లో దానికి ప్రధాన కారణం డాబర్ 4% క్రాక్ అయింది. దానికి యూబిఎస్ ఎవరైతే రీసెర్చ్ హౌస్ ఉన్నారో ఫారెన్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు డౌన్ గ్రేడ్ చేశారో అదొక 4% క్రాక్ అయింది. దాని స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ మ్యారికోలో కూడా పర్సన్ చేసాం, ఒక 2% పడింది. అండ్ ఐఎక్స్ ఈరోజు సెకండ్ డే ఆఫ్ ఫాల్, సో 4.3% ఈరోజు క్రాక్ అయింది. నిన్న ఒక హ్యూజ్ వాల్యూమ్ అండ్ ప్రైస్ బ్రేక్ డౌన్ తర్వాత నిన్న 11% పడింది. ఈరోజు ఆల్మోస్ట్ 4% కూడా పర్సన్ చేసాం. సో దానికి ప్రధాన కారణం ఒక బ్రోకరేజ్ బ్రిస్టీన్ ఎవరైతే ఉన్నారో దాన్ని ఏకంగా 130 రూపీస్ టార్గెట్ ఇవ్వడం జరిగింది. సో నిన్నటి హై చూస్తే 244 అండ్ ఈ రోజు క్లోజ్ చూస్తే 200. అంటే టాప్ నుంచి 44 రూపీస్ పడినా కూడా ఇక్కడ నుంచి కూడా 60 రూపీస్ డౌన్ సైడ్ ఉంది అని బ్రిస్టన్ అనే ఒక బ్రోకింగ్ సంస్థ వాళ్ళు ఒక రీసెర్చ్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇంకా అదర్ నేమ్స్ లైక్ మిడ్ క్యాప్ ఐటీలో ఇక్కడ కూడా సెల్ ఆఫ్ రావడం చూసాం. స్టాక్స్ లైక్ ఓఎఫ్ఎస్ఎస్, ఎల్టీఐ మైంట్రీ కానీ ఇంకా అదర్ నేమ్స్ లైక్ బిఎస్ సాఫ్ట్ ఇవన్నీ కూడా స్వల్పంగా వీక్ ట్రేడ్ అవుతుంది చూసాం. ఆఫ్ కోర్స్ నౌకరీ ఇలాంటి స్టాక్స్ కూడా వీక్ ట్రేడ్ అవుతుంది చూసాం. అండ్ మిడ్ క్యాప్ ఫార్మాలో కొద్దిగా సెల్ ఆఫ్ రావడం చూసాం. స్టాక్స్ లైక్ గ్రాన్యూల్స్ కానీ, బయోకాన్ కానీ, లేదంటే లారస్ ల్యాబ్ వీటిలో కొద్దిగా సెల్లింగ్, మేబీ అది స్పెక్యులేటివ్ ఆర్ లాంగ్ అన్వైండింగ్ సెల్లింగ్ అని కూడా మనం అనుకోవచ్చు. ఇక కొన్ని సిమెంట్ నేమ్స్ కూడా కొద్ది సెల్లింగ్ గురైనాయి. డాల్మియా సిమెంట్ కానీ, జేకే సిమెంట్ లాంటి స్టాక్స్ లో కొంచెం సెల్ ఆఫ్ కి గురవటం చూస్తున్నాం మనం. ఇక క్యాష్ సెగ్మెంట్ లోకి వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ ఈరోజు బిగ్ మూవ్స్ లో మనం చూస్తే కనుక సారేగామా ఒక హ్యూజ్ ప్రైస్ వాల్యూమ్ అండ్ న్యూ హైస్ దగ్గర క్లోజ్ అయింది. సో దీనిలో 1.4 crores వాల్యూమ్ జరిగింది. దీనిలో యావరేజ్ వాల్యూమ్ 3 to 4 lakhs పర్ డే అయ్యేది. సో ఇంత వాల్యూమ్ జరిగినప్పుడు మేబీ ఒక బిగ్ చంక్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ ఈక్విటీ చేంజ్ అయింది అని మనకు ఒక ఇండికేషన్ ఇస్తుంది. ఇంకా అదర్ నేమ్స్ లో జీ మీడియా ఆల్మోస్ట్ 12% పెరగటం చేసాం. దాని ప్రధాన కారణం వాళ్ళు ఫండ్ రైజ్ చేస్తారు అని ఈరోజు ఒక వార్త రావడంతో. అండ్ గ్రాఫైట్ రిలేటెడ్ స్టేక్స్ లో మంచి అప్మూవ్ రావడం చేసాం. గ్రాఫైట్ అండ్ హెచ్ఈజీ లాంటి స్టాక్స్ లో. అండ్ ఇక్కడ కూడా రియాలిటీ నేమ్స్ హ్యావ్ వర్క్ వెల్. సో స్టాక్స్ లైక్ బాంబే డైయింగ్ కానీ, ఐబీ రియాలిటీ కానీ ఇవన్నీ కూడా మంచి పెరగటం చూసాం. అండ్ పవర్ సెక్టర్ లో ఈరోజు అప్పర్ సర్క్యూట్ అయ్యాయి చాలా స్టాక్స్. ఆఫ్ కోర్స్ ఇవన్నీ కూడా 5% రేంజ్ కాబట్టి స్టాక్స్ లైక్ కేపీఐ గ్రీన్ కానీ, ఆర్ పవర్ కానీ, లేదంటే పవర్ ఇండియా ఇవన్నీ కూడా ఒక మంచి అప్మూవ్ రావటం చూసాం. ఇక కొద్దిగా స్పెక్యులేటివ్ నేచర్ ఉన్న కాఫీ డే టార్క్ లో కూడా కొంచెం 4 to 5% దాకా అప్మూవ్ రావటం చూసాం. ఇక వీకెండ్ స్టాక్స్ మనం చూస్తే కనుక అఫ్ కోర్స్ డెల్టా కూడా చెప్పుకోవాలి. మనకి ఈరోజు ఆల్మోస్ట్ ఒక స్టేజ్ లో 7 to 8% పెరిగింది. దానికి ప్రధాన కారణం
ఆ కంపెనీని డీమర్జ్ చేస్తారని ఒక వార్త రావడంతో వాళ్ళ రియల్ ఎస్టేట్ డివిజన్ అండ్ గేమింగ్ డివిజన్ ని సెపరేట్ చేస్తారు అన్న ఒక న్యూస్ తోటి 7-8% అప్ అయింది ఒక స్టేజ్ లో, బట్ క్లోజింగ్ లో ఒక 2% వీక్ అవుతుంది విషయం. ఇక వీక్ అయిన స్టాక్స్ లో మనం వెళ్ళి చూస్తే కనుక ఈజ్మై ట్రిప్ చెప్పుకోవాలి. సో ఈ స్టాక్ మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ 83 crore వాల్యూమ్ జరిగింది అండ్ దీనిలో యావరేజ్ వాల్యూమ్ 4 to 5 crores పర్ డే అయ్యేది. సో ఒక బిగ్ బ్లాక్ డీల్ అనేది జరగటం చూసాం అండ్ 14% డౌన్ కూడా క్రాక్ అవటం చూసాం. సో ఈ స్టేజ్ లో డెఫినెట్లీ చాలా కేర్ఫుల్ ఉండాల్సిన స్టాక్ ఇలాంటివి, ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఇది వెరీ స్పెక్యులేటివ్ నేచర్, సెకండ్ థింగ్ బిలో 200-day మూవింగ్ యావరేజ్ ఫర్ ద లాస్ట్ 6 months to 8 months ట్రేడ్ అవుతుంది. సో ఇలాంటి స్టాక్స్ ని ఆల్వేస్ మనం అవాయిడ్ అని చెప్తాం. ఈ కోలో ఈ స్టాక్ స్టిల్ ఈజ్ అవాయిడబుల్. అదర్ నేమ్స్ లైక్ పానేషియా బయోటెక్ ఆల్మోస్ట్ 6th day ఆఫ్ ఫాల్, 5% లోవర్ సర్క్యూట్. సో ఆల్మోస్ట్ హై నుంచి చూస్తే కనుక 367 నుంచి ఈరోజు 287 దాకా రావడం చూసాం. బట్ ఈ స్టాక్ లో 270-240 మధ్యలో ఒక డిమాండ్ జోన్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. మేబీ అక్కడ బయింగ్ చేసే ప్రయత్నం చేయొచ్చు. ఇంకా అదర్ నేమ్స్ మనం చూస్తే కనుక రోసెల్ ఇండియా, జిఎల్ఎస్ ఫైనాన్స్ కానీ, జెన్ టెక్నాలజీస్ కానీ, ఇంకా వేరే నేమ్స్ ఏవైతే ఉన్నాయో బిఎస్సి, దావత్, వీటన్నిటిలో కూడా క్లియర్ ప్రాఫిట్ బుకింగ్ అనేది మనకు కనపడుతుంది. సో స్టాక్ టు వాచ్ లో మనం టీసీఎస్ తీసుకోవడం జరిగింది. రీజన్ ఏంటి అంటే కనుక మనందరికి తెలిసిందే, లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా ఒక మంచి సెల్ ఆఫ్ కి గురవటం చూస్తున్నాం ఐటీ స్పేస్ యాజ్ ఎ హోల్, అండ్ టీసీఎస్ ఇస్ ద లీడర్ అని చెప్పాలి. సో 4 weeks బ్యాక్ మనం వెళ్ళి చూస్తే కనుక చార్ట్స్ లో 4592 అంటే క్లోజ్ టు 4600 హై రావటం చూసాం అండ్ ఈరోజు 4270. సో ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే కనుక ఒక్కసారి సెక్టర్ రొటేషన్ లో మళ్ళీ పాజిటివిటీ వచ్చిందంటే కనుక చాలా స్పీడ్ గా పైకి వెళ్తాం చూస్తున్నాం. మనం బ్యాంకింగ్ లో అదే విధంగా చూసాం. మేబీ ఈ సెక్టర్ రివర్స్ అవుతే కనుక ఇది ఈజీగా మళ్ళీ 46 దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది ఈ స్టాక్ కి. సెకండ్ పాయింట్ ఏంటంటే కనుక 40-20 అనేది ఒక గ్రేట్ సపోర్ట్ ఉంది స్టాక్ కి. ఇన్ఫాక్ట్ లాస్ట్ వీక్ లో కూడా అదే, అండ్ 20-day మూవింగ్ యావరేజ్ వీక్లీ చార్ట్ లోకి వెళ్ళి చూసినా కూడా అదే. అండ్ స్వింగ్ లో చూస్తే కనుక 4110 అంటే ఈ ప్రైస్ నుంచి మనకి 150 రూపీస్ కింద మల్టిపుల్ సపోర్ట్స్ ఉన్నాయి అండ్ రిస్క్ టు రివార్డ్ చూసినా కూడా చాలా ఫేవరబుల్ గా ఉంది. కాబట్టి ఈ స్టాక్ ని మనం చూస్ చేసుకోవడం జరిగింది. అండ్ ప్రాబ్లీ ఐ థింక్ జమ్మూ అండ్ కాశ్మీర్ సెకండ్ ఫేజ్ ఆఫ్ ఎలక్షన్ ఈ రోజు ఉంది, రేపు వీక్లీ ఎక్స్పైరీ ఉంది అండ్ ఎల్లుండి ఫ్రైడే రోజు వీక్లీ చార్ట్స్ కూడా ఫామ్ అవుతాయి అండ్ మండే రోజు మనకి మంత్లీ చార్ట్స్ ఫామ్ అవుతాయి. దానికి అనుగుణంగా లాట్ ఆఫ్ స్టాక్స్ ప్రైస్ అడ్జస్ట్మెంట్స్ జరుగుతాయి కాబట్టి కొద్దిగా కేర్ఫుల్ గానే ఉండమని చెప్తాం. అన్లెస్ వీ నో ద గుడ్ స్టాక్ ఆర్ మేబీ స్టాప్ లాస్ దగ్గర ఉంటే తప్ప వీ షుడెంట్ వెంచర్ ఇన్ టు బిగ్ బయింగ్ అని చెప్తాను. అండ్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ యాజ్ యూజువల్ ఇవాళ 5th day ఆఫ్ అండర్ పర్ఫార్మెన్స్ ఉంది. సో ఈ టైంలో స్టాక్ సెలెక్షన్ ఇస్ వెరీ వెరీ కీ. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.